ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని, ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని ప్రజలందరికీ చేరవేస్తామని సిపిఐఎం బలపరిచిన 27వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎర్రం అనుష సతీష్ అన్నారు. 27వ వార్డులోని పైలట్ కాలనీలో 27వ వార్డు అభ్యర్థి ఎర్రం అనుష సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. కాగా వీరికి జర్నలిస్టులు మద్దతు తెలుపుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్తూ కలుస్తూ ఈ ప్రచారం కొనసాగింది. గడప గడపకు వెళ్లి అనుష సతీష్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తమని గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు 27వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎర్రం అనుష సతీష్ కుమార్. నమస్కారం. 11వ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో 27వ వార్డు కౌన్సిలర్గా మేము ఎర్రం అనుష సతీష్లను మీరు కాంగ్రెస్ సిపిఐ బలపరిచిన సిపిఎం పార్టీ నుంచి ఎర్రం అనుష సతీష్ కుమార్లను మీరు ఆదరించి అధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డు ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి. 27వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం కూటమిలో సిపిఎం కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగా నా సతీమణి ఎర్రం అనుష సిపిఎం నుండి పోటీ చేస్తున్నాము. ప్రజాక్షేత్రంలో 20 సంవత్సరాలుగా నాకు నవతెలంగాణ రిపోర్టర్గా అనుభవం ఉంది. ఈ ప్రజా సమస్యలపై నాకు అవగాహన ఉంది. ఆ వార్డులో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు అయినటువంటి డ్రైనేజీ కానీ, ఇంటర్నల్ డ్రైనేజీ కావచ్చు, కోతుల బెడద కావచ్చు, కుక్కల బెడద కావచ్చు, మంచినీటి వసతి కావచ్చు, ప్రభుత్వం అందిస్తున్న డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, ప్రధానమైన వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డుల సమస్యలు కావచ్చు, ఏదేమైనప్పటికీ ప్రతి సమస్యపై నాకు పూర్తి అవగాహన ఉంది. 25 సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిగా నాకు అవగాహన ఉంది. కాబట్టి ప్రజాక్షేత్రంలోకి ప్రజల సమస్యలు కొంతమేరకు ప్రభుత్వ సహకారంతో సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకు సాగుతానని, ఇందులో భాగంగానే ప్రతి సమస్యను గౌరవ భూపాలపల్లి ఎమ్మెల్యే గారు సత్యనారాయణరావు గారి దృష్టికి తీసుకెళ్లి ఆ వార్డులో నెలకొన్న ప్రతి సమస్యతో పాటు అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తానని 27వ వార్డు ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా వారికి మద్దతు ప్రకటించిన జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రజల సమస్యలను నిత్యం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే జర్నలిస్టులు నేడు నేరుగా ప్రజాసేవలోకి రావడం అభినందనీయమని అన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న విద్యావంతురాలైన అనుష సతీష్ కుమార్ ను గెలిపించడం ద్వారా వార్డు రూపురేఖలు మార్చుకోవచ్చని అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డు నుండి మిత్రపక్షాలైన కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్ అయిన ఎర్రం అనుష సతీష్ కుమార్ దంపతులు సుత్తకొడవలి గుర్తు నుండి పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అందరం కూడా జర్నలిస్టు మిత్రులు అందరూ కూడా యూనియన్లకు అతీతంగా ఏకమై వారి ప్రచారంలో భాగంగా పైలట్ కాల్లో మేము పాల్గొని ఆ సీనియర్ జర్నలిస్టులు అయిన అనుష సతీష్ కుమార్ దంపతులను గెలిపించడం కోసం మేము ఇంటింట ప్రచారంలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా జర్నలిస్టులు అందరూ కూడా కాకతీయ ప్రెస్ క్లబ్ తరఫున అనుభవం ఉన్న జర్నలిస్ట్ కాబట్టి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుండి మరి అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ప్లస్ సిపిఐ, సిపిఎం మద్దతుతోని పోటీ చేస్తున్న అభ్యర్థి కాబట్టి ఈ కాలనీలో ఏదైతే 27వ వార్డు ఉందో ఆ వార్డులో ఉన్న సమస్యలన్నింటినీ కూడా అతనికి ఒక జర్నలిస్ట్గా అవగాహన ఉంది కాబట్టి వాటిని పరిష్కరించడం దిశగా ముందుంటాడని చెప్పేసి మేము అభిప్రాయపడి జర్నలిస్టులు అందరం కూడా మద్దతు తెలిపి వారి గెలుపు దిశగా మేము మా వంతు కృషి చేయడం జరుగుతూ ఉంటుంది. కావున 27వ వార్డులోని ఓటర్ మహాశయులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మా జర్నలిస్టు దంపతులు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరికీ కూడా సుత్తే కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించి మన 27వ వార్డును అభివృద్ధి దిశగా మీరు తీసుకెళ్లే బాధ్యత మీపైనే ఉంది కాబట్టి మేము ఈరోజు మరొకసారి తెలియజేస్తున్నా అందరూ కూడా